హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సిద్ధు స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, మనం ఈ సెషన్స్లో సిలాయిజం అనేటువంటి టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. సో తెలుగులో అయితే మనం తీర్మానాలని చెప్పొచ్చు. సో ఈ సిలాయిజం అనేటువంటి టాపిక్ గురించి మనం లాస్ట్ సెషన్స్లో కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్స్, దాంతోపాటు కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ సెషన్స్లో పూర్తిగా ఐదర్ ఆర్ కేస్ అనేటువంటిది సిలాయిజం అనే టాపిక్లో ఏ విధంగా జనరేట్ అవుతుంది, అలాంటి సందర్భం వచ్చినప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది వితౌట్ పెన్ పేపర్, వితౌట్ వెన్ డయాగ్రామ్స్ తోటి ఏ విధంగా సాల్వేషన్ చేయాలి అనే దాని గురించి ఈ సెషన్స్లో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మనం ఐదర్ ఆర్ కేస్ అనేటువంటిది ఏ విధంగా జనరేట్ అవుతుంది, సో ఈ ఐదర్ ఆర్ కేస్ అనేటువంటి జనరేట్ కావడానికి గల కారణాలు ఏంటనేటువంటిది క్షుణ్ణంగా ఈ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్స్తో మీకు ఎక్స్ప్లెనేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. రైట్ గైస్, ఒక్కసారి మీరు బోర్డు పైన ఒక ఐదర్ ఆర్ కేసుకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ను నేను డిస్ప్లే చేస్తున్నా. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ముందుగా క్వశ్చన్స్ను డిస్కస్ చేయడానికంటే మొదలుగా మీకు కొంత ఐదర్ ఆర్ కేస్ అనేటువంటిది ఏ విధంగా జనరేట్ అవుతుంది అనేటువంటిది ఇంపార్టెంట్ కండిషన్స్ అనేటువంటిది మీకు తెలుసుకోవాలి. సో దాని గురించే ఈ ఐదర్ ఆర్ కేస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కండిషన్స్ ఏముంటాయో ఒకసారి చూద్దాం. ఓకేనా? సో మెయిన్గా దీంట్లో 3 కండిషన్స్ ఉంటాయండి. ఈ 3 కండిషన్స్ కనుక సాటిస్ఫై అవుతే కనుకనే ఆ క్వశ్చన్కి ఐదర్ ఆర్ కేస్ అనేటువంటిది అప్లికేబుల్ అవుతుంది. సో మరి ఆ 3 కండిషన్స్ ఏంటియో ఒకసారి చూద్దాం. ఓకేనా? రైట్. సో ఫస్ట్ కండిషన్ గురించి రాస్తున్నా అండి. నేను ఫస్ట్ కండిషన్ గురించి రాస్తున్నా. చూడండి, ఐదర్ ఆర్ కేసులో ఎన్ని స్టేట్మెంట్స్ అన్నా ఉండనివ్వండి, కంక్లూజన్స్ మాత్రం ఖచ్చితంగా 2 ఉంటాయి. ఓకేనా? సో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మరొకసారి, మీకు స్టేట్మెంట్స్ ఎన్నైనా ఉండనియండి, కంక్లూజన్స్ మాత్రం ఖచ్చితంగా 2తో మాత్రమే సాధ్యం. ఓకేనా? సో ఎందుకంటే మీకు ఇక్కడ ఆప్షన్స్ 5 ఇచ్చాను చూడండి. ఒకవేళ కంక్లూజన్ 1 సాటిస్ఫై అయితే కనుక ఓన్లీ 1 ఫాలోస్ అని, 2 సాటిస్ఫై అయితే కనుక ఓన్లీ 2 ఫాలోస్ అని, 2 కూడా సాటిస్ఫై అయితే కనుక ఓకేనా అందులో 4 అని, లేదు అందులో ఏదో ఒకటి సాటిస్ఫై అయితే కనుక ఆప్షన్ 3 అని, ఏది సాటిస్ఫై అవ్వకపోతే కనుక ఆల్ కంక్లూజన్స్ మొత్తం రాంగ్ అయితే కనుక నైదర్ లేదా నార్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా? సో మరొకసారి చూడండి, ఇందులో జనరల్గా అయితే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెంట్రల్ ఎగ్జామినేషన్స్కి అయితే కనుక 5 ఆప్షన్స్ ఇవ్వడం చూస్తాం మనం. స్టేట్ అయితే కనుక 4 ఆప్షన్స్ తోటి మనకు కంప్లీట్ అవుతుంది. సో అందులో ఒకటి ఫాలో అవుతా కనుక ఓన్లీ 1 అని, 2 అయితే కనుక ఓన్లీ 2 అని, ఏదో ఒకటి అయితే కనుక ఓన్లీ 3 అని, అంటే థర్డ్ ఆప్షన్ అని, లేకపోతే 2 అయితే కనుక 4 అని, ఏది కాకపోతే కనుక మనకు 5th ఆప్షన్ అనేటువంటిది చూడవచ్చు. అయితే మీరు ఈ కంక్లూజన్స్ అనేది ఖచ్చితంగా 2తో మాత్రమే మనకు అప్లికేబుల్ అవుతుంది. అఫ్కోర్స్ కంక్లూజన్స్ అనేటువంటిది కూడా లాట్ ఆఫ్ ఉండొచ్చు. 3 స్టేట్మెంట్స్ 3 కంక్లూజన్స్ తోటి కూడా ఐదర్ ఆర్ కేస్ అనేటువంటి జనరేట్ అవుతుంది. తర్వాత చూద్దాం మనం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో మాత్రం 2 స్టేట్మెంట్లు 2 కంక్లూజన్స్ ఇచ్చినప్పుడు ఐదర్ ఆర్ కేస్ అనేటువంటిది ఏ విధంగా ఫామ్ అవుతుంది. అందులో 3 కండిషన్స్ ఉన్నాయని చెప్పినాం. ఆ 3 కండిషన్స్లో మొదటి కండిషన్స్ గురించి మీతో డిస్కస్ చేస్తున్నా. రైట్. సో ఇచ్చినటువంటి అన్ని కంక్లూజన్స్ కనుక, అన్ని తీర్మానాలు కనుక తప్పైతే, రాంగ్ అయితే, అప్పుడు ఈ ఇచ్చినటువంటి ఐదర్ ఆర్ కండిషన్స్లలో మొదటి కండిషన్ అనేది ఫాలో అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ ఒకసారి నేను అబ్జర్వ్ చేయండి. ఒకసారి, if both conclusions are wrong, both conclusions wrong అంటే 2 కంక్లూజన్స్ అనేది కనుక రాంగ్ అయితే, ఇచ్చినటువంటి 2 కండిషన్స్ కనుక రాంగ్ అవుతే అప్పుడు ఈ ఐదర్ ఆర్ కేస్ అనేటువంటిది ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంది. అది మన కండిషన్ 1. అయితే మరి రాంగ్ ఎప్పుడు అవుతాయి? అసలు కంక్లూజన్స్ రాంగ్ అని మనం ఎప్పుడు చెప్తాం? ఓకేనా? మీరు కనుక పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ కనుక చూసినట్లయితే, అఫ్కోర్స్ ఆ పార్ట్ 3 వీడియో అనేది మన యాప్లో ఉంటుంది. మీరు వీలైతే కనుక అక్కడ చూసే ప్రయత్నం చేయండి. సో మీరు మన ప్రీవియస్ వీడియోలను కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకొని కంక్లూజన్స్ని ఏ విధంగా ఫామ్ చేయాలి, అయితే కంక్లూజన్స్ అనేది రాంగ్ అనేది ఎప్పుడు అవుతుంది అనేది నేను క్లియర్గా కొన్ని వీడియోస్లలో చెప్పడం జరిగింది. అయినా మరొకసారి మీతో చెప్పే ప్రయత్నం చేస్తా. ఎప్పుడైనా సరే 2 స్టేట్మెంట్లను మనం కనెక్ట్ చేసేటప్పుడు అందులో ఒక కామన్ టర్మ్ ఉంటుంది. ఆ కామన్ టర్మ్ యొక్క వాల్యూ అనేది ఇచ్చిన 2 స్టేట్మెంట్లలో ఏదో ఒక స్టేట్మెంట్లోనైనా సరే మనకు 100 అనేటువంటి వాల్యూ ఉండాలి. మరొకసారి చూడండి, ఎప్పుడైనా సరే 2 స్టేట్మెంట్లను మనం కనెక్ట్ చేయాలి అన్నప్పుడు
ఖచ్చితంగా ఉన్నటువంటి స్టేట్మెంట్లో ఒక కామన్ టర్మ్ ఉంటుంది. ఆ కామన్ టర్మ్లో ఏదో ఒక స్టేట్మెంట్లోని కామన్ టర్మ్ వాల్యూ అనేది 100 ఉండాలి. ఓకేనా. ఒకవేళ కామన్ టర్మ్ వాల్యూ కనుక 100 లేనట్లయితే అప్పుడు ఆ ఇచ్చినటువంటి రెండు కంక్లూజన్స్ కూడా డిఫాల్ట్గా రాంగ్ అని మనం మార్క్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో ఇక్కడ అదే విషయం రాసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. చూడండి ఏంటిది, కామన్ టర్మ్ అనేటువంటిది మస్ట్ బి 100, ఖచ్చితంగా 100 ఉండాలి. ఓకేనా. మరి కామన్ టర్మ్ వాల్యూ అనేది 100 ఉందా లేదో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. సో ఒకసారి చూద్దాం. చూడండి, సమ్ ఏఆర్ బి అన్నాడు. ఓకేనా, ఇట్స్ పాజిటివ్. ఇది కూడా ఏంటి, పాజిటివ్. ఓకేనా. సో మీ అందరికి తెలుసు పాజిటివ్ స్టేట్మెంట్లోని యొక్క ఆబ్జెక్ట్. ఓకేనా, అంటే వీటిని ఆబ్జెక్ట్స్ అని అంటారు. ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ యొక్క లాస్ట్ భాగాన్ని మనం ఆబ్జెక్ట్స్ అని అంటాం, స్టార్టింగ్లో ఉండేదాన్ని మనం సబ్జెక్ట్ అని అంటాం. సో ఎప్పుడైనా సరే పాజిటివ్ స్టేట్మెంట్ యొక్క ఆబ్జెక్ట్ వాల్యూ ఎప్పుడైనా సరే 50 ఉంటుంది. అది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. రైట్. సో ఇందులో సమ్ అని అన్నాడు కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ వాల్యూ కూడా ఎంత ఉంది అంటే 50. రైట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, రెండు స్టేట్మెంట్లలో కామన్గా ఉన్నటువంటి టర్మ్ ఏంటి, క్లియర్గా మనం డిస్కస్ చేయొచ్చు, చూడొచ్చు కూడా. ఈ బి అనేటువంటిది కామన్ టర్మ్. ఓకేనా, బి అనేటువంటిది కామన్ టర్మ్. బట్ బి యొక్క వాల్యూ ఎంత ఉంది, రెండిట్లలో 50నే ఉంది. ఖచ్చితంగా బి వాల్యూ రెండు స్టేట్మెంట్లలో ఏదో ఒక సందర్భంలోనైనా సరే 100 ఉండాలి. అలా అయితేనే రెండు స్టేట్మెంట్లను మనం కనెక్ట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇచ్చినటువంటి కామన్ టర్మ్ వాల్యూ అనేది కనుక రెండు స్టేట్మెంట్లలో 50 ఉంటే అప్పుడు కంక్లూజన్స్ మస్ట్ బి రాంగ్. ఓకేనా. సో డిఫాల్ట్గా మీరు ఇచ్చిన రెండు కంక్లూజన్స్ రాంగ్ అని చెప్పొచ్చు. ఓకేనా, రైట్. ఇది ఫస్ట్ కండిషన్. ఓకేనా. సో ఫస్ట్ కండిషన్ ఏం చెప్తున్నాం, ఇచ్చిన కామన్ టర్మ్ వాల్యూ అనేది కనుక రెండు సందర్భాలలో 50 ఉన్నట్లయితే అప్పుడు కంక్లూజన్స్ అనేది రాంగ్ అవుతాయి. ఓకేనా, అది మనం కంక్లూజన్ ఒకవేళ అన్ని కంక్లూజన్స్ రాంగ్ అయితే ఐదర్ ఆర్ కేస్ అనేది అవకాశం ఉంది. అది స్టేట్మెంట్ 1. ఓకేనా, ఆఫ్ కోర్స్ కండిషన్ 1. రైట్. రెండో కండిషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, రెండో కండిషన్స్. రైట్. ఒకసారి చూడండి, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ మస్ట్ బి సేమ్. ఓకేనా, బాగా అబ్జర్వ్ చేయండి, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ మస్ట్ బి సేమ్. మరి సబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి ఒకసారి చూద్దాం. ఓకేనా, అది ఇప్పుడు చూడాల్సింది ఏంది, కంక్లూజన్స్లో చూడాలి. ఓకేనా. సో మరి కంక్లూజన్స్లో చూద్దాం. చూడండి, జనరల్గా సమ్ ఏ ఇది సబ్జెక్టు, ఇక్కడ కూడా ఏంటి సబ్జెక్టు ఏ. నెక్స్ట్ ఇది ఆబ్జెక్టు, ఇక్కడ కూడా ఏంటి ఆబ్జెక్టు. ఓకేనా, అంటే సేమ్ సబ్జెక్టు ఆబ్జెక్ట్ అనేటువంటిది రెండు కంక్లూజన్స్లలో కూడా ఒక ఆర్డర్ వైజ్గా ఉంది. ఓకేనా, అంటే సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్టే ఉండాలి, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్టే ఉండాలి. రైట్. సో కాబట్టి సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ మస్ట్ బి సేమ్ ఇన్ 2 కంక్లూజన్స్. ఓకేనా. సో ఫస్ట్ కంక్లూజన్ అయితే మనం ఏం చెప్తున్నాం, ఇచ్చిన రెండు కంక్లూజన్స్ రాంగ్ అవ్వాలి అంటే కండిషన్ కూడా చెప్పాను. కామన్ టర్మ్ వాల్యూ అనేది రెండు సందర్భాలలో 50 ఉంటే అప్పుడు ఇచ్చినటువంటి రెండు కంక్లూజన్స్ కూడా రాంగ్ అవుతాయి. రెండు కండిషన్స్ ఏం చెప్తున్నా, రెండు కంక్లూజన్స్లలో కూడా సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ మస్ట్ బి సేమ్ అని చెప్తున్నా. ఓకేనా, రైట్. సో థర్డ్ కండిషన్స్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. థర్డ్ కండిషన్ ఏంటంటే ఇచ్చినటువంటి ఒక కంక్లూజన్ ఏమో పాజిటివ్ ఉండాలి, మరొక కంక్లూజన్ ఏమో నెగిటివ్ ఉండాలి. ఓకేనా. సో ఇచ్చిన ఒక కంక్లూజన్స్ రెండు కంక్లూజన్స్లలో ఒకటేమో పాజిటివ్ కంక్లూజన్ ఉండాలి, ఇంకోటేమో నెగిటివ్ కంక్లూజన్ ఉండాలి. ఇవన్నీ కూడా మనం కంక్లూజన్స్ గురించే డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ది మాత్రం మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో 100 ఉందా లేదా అనేటువంటిది చూడాలి. ఒకవేళ అది లేకపోతే కంక్లూజన్స్ మస్ట్ బి రాంగ్. ఓకేనా. రెండు కండిషన్స్ ఏం చెప్తున్నా, ఇచ్చినటువంటి దాంట్లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండిట్లో సేమ్ ఉండాలి. మరి ఉందా అంటే ఉంది. ఓకేనా, రైట్. థర్డ్ది ఏంటి, ఇచ్చిన రెండు కంక్లూజన్స్లలో మొదటిదేమో పాజిటివ్ ఉండాలి, రెండవదేమో నెగిటివ్ ఉండాలి. ఓకేనా. మరి రైట్, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సమ్ ఏఆర్సి అన్నాడు, ఇట్స్ ఏ పాజిటివ్ కంక్లూజన్. నో ఏఈసి అన్నాడు, ఇట్స్ ఏ నెగిటివ్ కంక్లూజన్. ఓకేనా, అంటే మీకు ఇచ్చినటువంటి ఏదైతే 3 కండిషన్స్ ఉన్నాయో ఆ 3 కండిషన్స్ కూడా ఈ క్వశ్చన్కి అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా. మరొకసారి చూడండి, ఐదర్ ఆర్ కేస్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే దీనికి 3 కండిషన్స్ ఉన్నాయి. అందులో ఆల్ కంక్లూజన్స్ మస్ట్ బి రాంగ్. రైట్. రెండోది ఏంటంటే ఇచ్చినటువంటి రెండు కంక్లూజన్స్లలో సబ్జెక్టు మరియు ఆబ్జెక్ట్ అనేటువంటిది సేమ్ ఉండాలి. నెక్స్ట్ థర్డ్ది ఏంటంటే ఇచ్చిన రెండు కంక్లూజన్స్లలో ఒకటి పాజిటివ్ ఉండాలి, ఇంకొకటి ఏమో నెగిటివ్ ఉండాలి. ఓకేనా, రైట్. సో ఈ 3 కండిషన్స్ను కూడా మీరు ఇక్కడ అప్లై అవుతుందా లేదా చూడండి.
ఒకవేళ ఈ 3 కండిషన్స్ కనుక ఫాలో అవుతే, అప్లికేబుల్ అవుతే, డిఫాల్ట్గా ఆన్సర్ ఏమవుతుందంటే ఐదర్ 1 ఆర్ 2 ఫాలో. ఓకేనా, ఐదర్ 1 ఆర్ 2 ఫాలో అంటే 1 కానీ 2 కానీ. ఓకేనా, అయితే 1 అన్నా కూడా అప్లికేబుల్ అవుతుంది, లేకపోతే 2 అన్నా కూడా అది అనుసరిస్తుంది అన్నట్టు దాని అర్థం. ఓకేనా, సో ఈ ఐదర్ ఆర్ కేస్ గురించి మనం ఈ ఒక్క క్వశ్చన్లోనే క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడితోటి అయిపోలేదు, ఇది జస్ట్ బేసిక్ క్వశ్చన్ ఆఫ్ ఐదర్ ఆర్ కేస్. ఇది కేవలం బేసిక్ క్వశ్చన్ మాత్రమే. ఈ కండిషన్స్ అన్నీ మీకు గుర్తుకు రావడం కోసం మాత్రమే ఈ క్వశ్చన్స్ నేను ఫ్రేమ్ చేయడం జరిగింది. బట్ ఇందులో చాలా క్రిటికల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, మనం మున్ముందు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఎవరైతే ఈ పార్ట్ 3 వీడియో అనేటువంటిది యూట్యూబ్లో లేదు, సో మన యాప్లో ఉంటుంది, వాళ్ళ కోసం జస్ట్ ఒక 1 మినిట్లో ఆ పార్ట్ 3లో ఉన్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. ఓకేనా, రైట్. ఒకసారి చూడండి, మీరు మనం స్టార్టింగ్ స్టేజ్ నుంచి మనం కొన్ని కండిషన్స్ అనేటువంటిది మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ కండిషన్ ఒకవేళ స్టేట్మెంట్స్ కనుక పాజిటివ్ అయితే కంక్లూజన్స్ కూడా పాజిటివ్ ఉండాలి. ఓకేనా, బాగా అబ్జర్వ్ చేయండి. మీకు ఒక స్టేట్మెంట్ పాజిటివ్ ఉంటే కనుక కంక్లూజన్స్ కూడా పాజిటివ్ ఉండాలి. లేదు, నెగిటివ్ స్టేట్మెంట్ ఉంటే నెగిటివ్ కంక్లూజన్సే ఉండాలి. ఓకేనా, అది ఫస్ట్ కండిషన్. రైట్. రెండో కండిషన్స్ గురించి రాసే ప్రయత్నం చేస్తున్నాం చూడండి. రెండో కండిషన్, ఒకవేళ 2 స్టేట్మెంట్లు అవుతే కనుక కంక్లూజన్స్ కూడా పాజిటివే ఉంటాయి. ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కూడా పాజిటివ్ అయితే కంక్లూజన్స్ ఏమవుతాయి? ఖచ్చితంగా పాజిటివే అవుతుంది. ఓకేనా, రైట్. సో థర్డ్ కేసు గురించి రాసేటువంటి ప్రయత్నం చేస్తున్నా. థర్డ్ కేసు, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ అయిందనుకోండి, కంక్లూజన్ మస్ట్ బి నెగిటివ్. ఓకేనా, ఇఫ్ వన్ స్టేట్మెంట్ ఈజ్ పాజిటివ్, అనదర్ స్టేట్మెంట్ ఈజ్ నెగిటివ్, ద కంక్లూజన్ మస్ట్ బి నెగిటివ్. ఇది థర్డ్ కండిషన్. ఓకేనా, బట్ ఫోర్త్ కండిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ కండిషన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా, అఫ్ కోర్స్ ఇక్కడ రాసిన చూడండి, ఇఫ్ వన్ స్టేట్మెంట్ ఈజ్ నెగిటివ్ అండ్ అనదర్ స్టేట్మెంట్ ఆల్సో నెగిటివ్, ఓకేనా, దెన్ నో రిజల్ట్ విల్ గెట్. నో రిజల్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్స్ కనుక నెగిటివ్ స్టేట్మెంట్స్ అయితే ఎలాంటి రిజల్ట్ ఇవ్వదు. ఓకేనా, సింపుల్గా నన్ ఫాలోస్ అని మనం మార్క్ చేయొచ్చు. ఓకేనా, సింపుల్గా చూడండి, మీకు ఇచ్చినటువంటి ఈ 4 కండిషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 4 కండిషన్స్ గురించి ఏం చెప్తున్నా, ఒకవేళ ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ అయితే కంక్లూజన్ కూడా పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అయితే నెగిటివే అవుతుంది. కానీ 2 స్టేట్మెంట్లు పాజిటివ్ అయితే కంక్లూజన్ పాజిటివ్ అవుతుంది, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ అయితే నెగిటివ్ అవుతుంది, 2 నెగిటివ్స్ అయితే కనుక నో రిజల్ట్. ఓకేనా, లేదా నో రిలేషన్ అని చెప్పొచ్చు, సింపుల్. ఓకేనా, సో ఈ 4 కండిషన్స్ కనుక మీరు ఈ టిల్ నా వరకు ఐదర్ ఆర్ కేసు వరకు కనుక ప్రాక్టీస్ చేస్తే ఈ ఐదర్ ఆర్ కేసు అనేటువంటి చాలా ఈజీగా అర్థమవుతుంది. బట్ నైదర్ నార్ కేసు అనేటువంటిది ఎప్పుడు అప్లికేబుల్ అవుతుందో, నైదర్ నార్ కేసు అనేటువంటిది ఈ ఇచ్చిన 3 కండిషన్స్లలో ఏ ఒక్క కండిషన్ అయినా సరే ఫెయిల్ అవుతే, ఇచ్చిన 3 కండిషన్స్లలో ఏది ఐదర్ ఆర్ కేసుకి 3 కండిషన్స్ రాసాం కదా, ఈ ఐదర్ ఆర్ కేసులోని 3 కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా సరే నైదర్ నార్ కేసు అనేటువంటిది అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా, సో సింపుల్. సో ఇక్కడ వరకు మనం ఐదర్ ఆర్ అనేటువంటి కేసు గురించి ఒక సింపుల్ క్వశ్చన్ డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేసినాం. ఇప్పుడు కొంత దీనికి అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ చివరిలో మీకు ఒక క్వశ్చన్ కూడా నేను ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా, చూద్దాం కామెంట్స్లలో ఎవరు కరెక్ట్ ఆన్సర్లు చేస్తారో అనేటువంటిది. సో ఈ సెషన్ మొత్తం కూడా స్కిప్ చేయకుండా వినేటువంటి ప్రయత్నం చేయండి, చాలా ఇంపార్టెంట్ సెషన్ ఇది. మీకు కూడా చాలా వరకు డౌట్ క్లియర్ అయ్యేటువంటి సెషను. మీరు వెన్ డయాగ్రామ్ తోటి సాధించలేనటువంటిది, వెన్ డయాగ్రామ్స్లలో కూడా ఇబ్బంది పడేటువంటి క్వశ్చన్స్ను ఈ మెథడ్ తోటి మీరు వితౌట్ పెన్ పేపర్తో మీరు సాల్వ్ ఖచ్చితంగా చేస్తారు. రైట్ గైస్, ఈ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్ లాగానే ఉంది. సో ఇందులో ఏమన్నా వేరియేషన్స్ ఉన్నాయా, చేంజెస్ ఉన్నాయా అనేది ఒకసారి నేను డిస్ప్లేలో క్వశ్చన్ చూపిస్తున్నాను మీకు. స్టేట్మెంట్స్ ఏమంటుండంటే, ఫస్ట్ స్టేట్మెంట్ మనకు సమ్ బ్యాగ్స్ ఆర్ క్యాప్స్ అని అన్నాడు, సెకండ్ స్టేట్మెంట్ సమ్ క్యాప్స్ ఆర్ పెన్స్ అన్నాడు. ఓకేనా, సో మనకు 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, 2 కంక్లూజన్స్ కూడా ఉన్నాయి. కంక్లూజన్స్లో ఫస్ట్ కంక్లూజన్ ఏమంటుండు, నో బ్యాగ్ ఇస్ పెన్ అంటుండు. సెకండ్ కంక్లూజన్ సమ్ బ్యాగ్స్ ఆర్ పెన్స్ అని అంటుండు. సో ఇప్పుడు మీరు ఐదర్ ఆర్ కేస్ అనేటువంటిది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఒకసారి చూద్దాం. అసలు ముందు ఐదర్ ఆర్ కేస్ ఫామ్ కావడానికి ఫస్ట్ రూల్ ఏంటి, ఏదైనా సరే కామన్ టర్మ్లో వాల్యూ అనేది 100 ఉండాలి. బేసికల్గా రెండు స్టేట్మెంట్లను కనెక్ట్ చేయాలి అంటే, ఒకవేళ కామన్ టర్మ్ వాల్యూ రెండిట్లలో 50-50 ఉంటే అప్పుడు మనం అనుకోవాలి ఐదర్ ఆర్ కేస్ అనేది జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంది.
కేవలం ఫస్ట్ కండిషన్స్ తోటి మనం ఐదర్ ఆర్ అనేది మనం డిసైడ్ చేయలేము. తర్వాత రెండో కండిషన్ కూడా ఉంది కదా, ఏమని ఇచ్చినటువంటి రెండు కంక్లూజన్స్లలో సబ్జెక్టు ఆబ్జెక్ట్ అనేటువంటిది సేమ్ ప్లేస్లో ఉండాలి. ఓకేనా. థర్డ్ కండిషన్ ఏంటి, ఇచ్చిన రెండు కండిషన్స్లలో ఒకటేమో పాజిటివ్ ఉండాలి, మరొకటేమో నెగిటివ్ ఉండాలి. ఓకేనా, రైట్. సో ఉందా లేదనేటువంటిది ఒకసారి చూద్దాం చూడండి. ఇక్కడ క్వశ్చన్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే కనుక క్వశ్చన్ సమ్ బ్యాగ్స్ ఆర్ క్యాప్స్ అన్నాడు, సమ్ క్యాప్స్ ఆర్ పెన్స్ అన్నాడు. కామన్ టర్మ్ ఏంటి, కామన్ టర్మ్ అనేది క్యాప్. ఓకేనా, కామన్ టర్మ్ అనేది ఏంటి, క్యాప్. సో ఇది రెండు పాజిటివ్ స్టేట్మెంట్స్ కాబట్టి అన్నీ కూడా 50-50. ఓకేనా, పాజిటివ్ స్టేట్మెంట్స్లో సమ్ అన్నాడు కాబట్టి పాజిటివ్ స్టేట్మెంట్స్ యొక్క ఆబ్జెక్ట్స్ ఏం 50 వస్తాయి, అండ్ సమ్ అన్నాడు కాబట్టి ఆబ్వియస్లీగా మనం 50 తీసుకుంటాం. మరి క్యాప్స్ అనేటువంటి వాల్యూ అనేది రెండు సందర్భాలలో రెండు స్టేట్మెంట్లలో 50 ఉంది కాబట్టి ఇచ్చినటువంటి రెండు కంక్లూజన్స్ కూడా ఫాల్స్. ఓకేనా, అంటే ఖచ్చితంగా 100% ట్రూ అవ్వవు. సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ అని సాటిస్ఫై అవుతుందంటే అవుతుంది. బోత్ కంక్లూజన్స్ ఆర్ రాంగ్. ఎప్పుడు కామన్ టర్మ్లో ఖచ్చితంగా 100 ఉండాలి, మరి ఉందా, లేదు. ఓకే, లేదు కాబట్టి ఇచ్చినటువంటి రెండు కంక్లూజన్స్ కూడా రాంగ్ అని చెప్పొచ్చు. మీకు రెండు స్టేట్మెంట్లను కనెక్టింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా కామన్ టర్మ్ వాల్యూ 100 ఉండాలి. ఓకేనా, లేదు అంటే కనుక అప్పుడు రెండు కంక్లూజన్స్ కూడా రాంగ్ అని చెప్పొచ్చు. రైట్. రెండో కండిషన్ చూద్దాం చూడండి. సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ మస్ట్ బి సేమ్ అన్నాడు. ఓకేనా, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ చూద్దాం చూడండి. ఇప్పుడు సబ్జెక్ట్ అంటే ఏంటిది, బ్యాగ్. ఓకేనా, ఇక్కడ సబ్జెక్ట్ అంటే బ్యాగ్. ఓకే, రెండు కండిషన్స్. ఇక్కడ పెన్ ఉంది, ఇక్కడ కూడా పెన్ ఉంది కాబట్టి సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. ఓకేనా. సో థర్డ్ చూద్దాం చూడండి. ఇందులో ఇచ్చినటువంటి కంక్లూజన్స్లో ఒకటేమో పాజిటివ్ ఉండాలి, ఇంకోటేమో నెగిటివ్ ఉండాలి. ఓకేనా, మరి ఉందా లేదా చూద్దాం చూడండి. సో ఇదేమో నెగిటివ్, ఇదేమో పాజిటివ్. ఓకేనా, ఒకటేమో నెగిటివ్, ఒకటేమో పాజిటివ్ ఉంది. సో మూడు కండిషన్స్ కూడా సాటిస్ఫై అయినాయి, కాబట్టి మూడు కండిషన్స్ను ఇది ఫాలో చేస్తుంది కాబట్టి సింపుల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏం పెట్టవచ్చు. ఓకేనా. సో ఆప్షన్ సి ఐదర్ 1 or 2 ఫాలో. ఓకేనా, అఫ్కోర్స్ ఈ ఐదర్ 1 or 2 ఫాలో అనేది ఖచ్చితంగా ఆప్షన్ సిలో ఉంటుంది అనేది ఏం లేదు, చేంజెస్ కూడా అవ్వచ్చు. మీకు ఆప్షన్స్లలో ఐదర్ 1 or 2 అనేటువంటిది ఫాలో అనేది ఎక్కడైతే మీకు కనిపిస్తుందో సో దాన్ని మాత్రం మీరు మార్క్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అయితే ఇందులో ఇంకొక కండిషన్ కూడా ఒకసారి చూడండి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో నోట్ అని ఇక్కడ నేను రాసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను చూడండి. నోట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏంటిది, ఇచ్చిన రెండు కంక్లూజన్స్ అనేటువంటిది కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్ అని ఉండాలి. ఓకేనా. సో మరి కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్ అంటే ఏంటిది, అసలు కాంప్లిమెంటరీ పేరెంట్ ఏంటిదో ఒకసారి చూద్దాం. ఒకటి 100% ఉంటే పూర్తిగా దానికి నెగిటివ్లో 100% ఉండాలి. బాగా అబ్జర్వ్ చేయండి. కాంప్లిమెంటరీ పేరెంటే ఒక వాల్యూ అనేది 100 అవుతే ఖచ్చితంగా దానికి నెగిటివ్లో 100 ఉండాలి. మరి అలాంటి సందర్భాలు ఏమేమి ఉంటాయి. ఓకేనా. సో ఏమేమి ఉంటాయి ఒకసారి చూద్దాం. సపోజ్ ఆల్ అనేది పాజిటివ్లో 100, మరి నో అనేటువంటిది నెగిటివ్లో 100, అవునా కదా. సో ఈ సందర్భం గనక వచ్చినప్పుడు ఈ ఐదర్ ఆర్ కేస్ అనేటువంటిది వర్కౌట్ అవ్వదు. బాగా అబ్జర్వ్ చేయండి. అంటే మీకు ఇక్కడ నో అని ఉంది, ఇక్కడ ఆల్ అని ఉందనుకోండి, అప్పుడు కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ అని అంటాం. ఓకేనా. అలాంటప్పుడు ఐదర్ ఆర్ కేస్ అనేటువంటిది పనిచేయదు, వర్క్ అవ్వదు. ఓకేనా. సో ఇక్కడ మనం నో ఉంది, ఇక్కడ సమ్ ఉంది కాబట్టి ఓకే, ఇక్కడ నో ఉండి సమ్ నాట్ ఉన్నా కూడా ఓకే, పెద్ద ప్రాబ్లం లేదు ఇంతకు. ఓకేనా. ఐదర్ ఆర్ కేస్ అనేటువంటిది పని చేయకపోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఇచ్చినటువంటి కంక్లూజన్స్లలో ఆల్ నో అనేది కనుక కనిపిస్తే అప్పుడు ఐదర్ ఆర్ కేస్ అనేటువంటిది పనిచేయదు. ఓకేనా. సో ఆ ఒక్క కేసు అనేటువంటి దీంట్లో యాడ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఎంత అంటే ఆన్సర్ సి. ఓకేనా, ఐదర్ 1 or 2 ఫాలోస్. రైట్ గైస్, ఒకసారి మీరు క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సేమ్ స్టేట్మెంట్సే, కంక్లూజన్స్ మాత్రం నేను చేంజ్ చేశాను. ఈ స్టేట్మెంట్స్ అనేటువంటిది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సమ్ బ్యాగ్స్ ఆర్ క్యాప్స్, సమ్ క్యాప్స్ ఆర్ పెన్స్. ఈ స్టేట్మెంట్ మాత్రం నేను మార్చలేదు. కంక్లూజన్స్ మాత్రం మీకు 3 వెరైటీ కంక్లూజన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇది థర్డ్ కంక్లూజన్ అనుకోండి, అంటే ఫస్ట్ మనం 2 ఎక్స్ప్లెనేషన్ చేసాం కాబట్టి థర్డ్ కంక్లూజన్, 4th 5th రాసాను నేను. సో నేను మీకోసం థర్డ్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. సో మీరు మిగిలినటువంటి రెండింటిని సాల్వేషన్ చేసే ప్రయత్నం చేయండి. సో మీరు వీలైతే కనుక ఇప్పటి వరకు నేర్చుకున్న దాని ప్రకారం ఒకసారి పౌజ్ పెట్టి మీ అంతటా మీరుగా ఒక్కసారి క్వశ్చన్లకు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్. సో నేను థర్డ్ క్వశ్చన్కి అంటే కంక్లూజన్స్కి నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తూ చూడండి. సో కామన్ టర్మ్ ఇక్కడ క్యాప్సే ఉంది, ఇక్కడ క్యాప్సే ఉంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినటువంటి విధంగా ఇక్కడ కూడా 50, ఇక్కడ కూడా 50. సో మనకు
కామన్ టర్మ్ వాల్యూ అనేది కనుక రెండు సందర్భాలలో 50 వస్తే అప్పుడు ఆల్ కంక్లూజన్స్ మస్ట్ బి రాంగ్. ఓకేనా, జనరల్గా ఇక్కడ రెండే కంక్లూజన్స్ ఇచ్చింది కాబట్టి బోత్ కంక్లూజన్స్ మస్ట్ బి రాంగ్ అని చెప్పొచ్చు మనం. ఓకేనా, రైట్. సో ఈ రెండు కంక్లూజన్స్ కూడా రాంగ్. అయితే సెకండ్ కండిషన్స్లో ఏమన్నాడు, మళ్ళీ మనకు ఇచ్చినటువంటి రెండు కంక్లూజన్స్ల నుంచి సబ్జెక్టు ఆబ్జెక్ట్ అనేటువంటి రెండు సందర్భాలలో సేమ్ ఉండాలి అన్నాడు. మరి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏందో ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇవి సబ్జెక్ట్స్, బ్యాగ్స్ అని అన్నాడు, ఇక్కడ ఆబ్జెక్ట్స్ పెన్స్ అన్నాడు. అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది, సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. ఓకేనా, రైట్. థర్డ్ కండిషన్స్ ఏమన్నాడు, ఇచ్చినటువంటి రెండు కంక్లూజన్స్లలో ఒకటేమో పాజిటివ్ ఉండాలి, ఇంకోటేమో నెగిటివ్ ఉండాలి అన్నాడు. ఓకేనా, రైట్. సో మరి ఒకటేమో పాజిటివ్ ఉంది. ఓకేనా, రైట్. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఓకేనా, ఉందా? ఓకేనా, సరే ఇక్కడ నాట్ అన్నాడు కదా, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. ఓకేనా, సో పాజిటివ్ నెగిటివ్ అయితే అయింది కదా. ఖచ్చితంగా ఇచ్చిన రెండు కంక్లూజన్స్లలో ఒకటేమో పాజిటివ్ ఉండాలి, ఇంకోటేమో నెగిటివ్ ఉండాలి. అంటే ఈ కంక్లూజన్స్ మూడు కండిషన్స్ను సాటిస్ఫై చేస్తుంది. ఓకేనా, కాబట్టి అప్పుడు ఐదర్ ఆర్ కేస్ అనేటువంటిది మనం జనరేట్ చేయొచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే మనం ఏం చెప్పొచ్చు, థర్డ్ది. ఓకేనా, ఐదర్ ఆర్. ఓకేనా, ఫాలోస్ అని చెప్పొచ్చు. మరొకసారి చూడండి, మనం ఐదర్ ఆర్ కేస్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది, కామన్ టర్మ్ అనేది 50 ఉంటే కనుక ఫామ్ అవుతుంది రెండు సందర్భాలలో. సో అప్పుడు కంక్లూజన్స్ అన్నీ కూడా రాంగ్ అని చెప్పొచ్చు. అయితే రెండు కండిషన్స్ ఏం చెప్తుంది, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ మస్ట్ బి సేమ్ అంటుంది. థర్డ్ కండిషన్ ఏం చెప్తుంది, ఒకటి పాజిటివ్ ఉండాలి, ఇంకోటి నెగిటివ్ ఉండాలి. అండ్ ఫోర్త్ కండిషన్ కూడా చెప్పాను నేను, ఏమని, ఇచ్చినటువంటి కంక్లూజన్స్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ ఉండాలి. మరి కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ లేనటువంటి కేసు ఒకటి ఉంటుందని చెప్పాను, అది ఆల్ నో. ఓకేనా, సో ఆ సందర్భం వస్తే మాత్రం అప్పుడు ఐదర్ ఆర్కు బదులుగా నైదర్ నార్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఫోర్త్ కంక్లూజన్ మీరే అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఫోర్త్ కంక్లూజన్ మీరు ఒకసారి ఆన్సర్లు చేస్తారని అనుకుంటున్నా. సో మీ ఓన్గా చేసేటువంటి ప్రయత్నం చేయండి వితౌట్ వెన్ డయాగ్రామ్స్. ఇలాంటి క్వశ్చన్స్ మీరు వెన్ డయాగ్రామ్స్ను యూజ్ చేసుకుంటూ ఆన్సర్లు చేయండి. సో మీరు దానికి దీనికి కంపారిజన్ చేస్తే ఏది బెస్ట్ ఉందో మీరే చెప్తారు. ఓకేనా, రైట్. సో ఒకసారి చూడండి, ఈ ఫోర్త్ది నేను చెప్తాను, ఫిఫ్త్ది మీరే ఆన్సర్లు చేయాలి. సో ఫోర్త్ది కంక్లూజన్స్ ఇచ్చాడు, ఆల్ బ్యాగ్స్ ఆర్ పెన్స్ అన్నాడు, నో బ్యాగ్ ఇస్ పెన్ అన్నాడు. సో స్టేట్మెంట్ తోటే మనం ఫస్ట్ కండిషను మనకు తెలుస్తుంది ఏంటి, ఆ ఇచ్చినటువంటి రెండు కంక్లూజన్స్ కూడా రాంగ్ అని. ఎందుకంటే అక్కడ ఇచ్చినటువంటి కామన్ టర్మ్ రెండిట్లలో కూడా 50 ఉంది. ఓకేనా, రైట్. సో ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం, చూడండి కంక్లూజన్స్ సెకండ్ కండిషన్ ఒకసారి చూడండి. సెకండ్ కండిషన్స్లలో ఏముంది, మనకు ఇచ్చినటువంటి వాటిలలో కంక్లూజన్స్లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మస్ట్ బి సేమ్ అన్నాడు. మరి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చూడండి, సబ్జెక్టు ఆబ్జెక్టు రెండు సందర్భాలలో సేమ్. ఓకేనా, సో సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. సో ఫస్ట్ అయింది, సెకండ్ అయింది, థర్డ్ చూద్దాం. థర్డ్ ఏంటిది, ఒక కంక్లూజన్ ఏమో పాజిటివ్ ఉండాలి, ఇంకొకటి ఏమో నెగిటివ్ ఉండాలి. ఓకేనా, రైట్. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆల్ బ్యాగ్స్ ఆర్ పెన్స్, ఇది పాజిటివ్, నో బ్యాగ్ ఇస్ పెన్. ఓకేనా, ఇది నెగిటివ్. పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఓకేనా, మరి మూడు కండిషన్స్ తోటి ఇది ఐదర్ ఆర్ కేసును ఫామ్ అవుతుందా? ఇంకో కండిషన్ కూడా చెప్పాను ఇన్బిల్ట్గా, ఏమని, ఇచ్చిన రెండు కంక్లూజన్స్ కూడా కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ ఉండాలి. అందులో ఆల్ నో అనేటువంటి టర్మ్స్ కనుక కనిపిస్తే అప్పుడు ఐదర్ ఆర్ కేస్ అనేది ఫామ్ అవ్వదు, అప్పుడు నైదర్ నార్ కేస్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. రైట్, ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ఆల్ నో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో అలాంటప్పుడు ఆల్ నో అనేటువంటి కంక్లూజన్స్ కనుక మీకు ఇచ్చినటువంటి కంక్లూజన్స్లో చూస్తే ఆ మిగిలినటువంటి మూడు కండిషన్స్ సాటిస్ఫై అయినప్పటికీ కూడా ఈ కండిషన్స్లలో ఇది ఉన్నట్లయితే అప్పుడు సింపుల్గా నైదర్ వన్ నార్ టు ఫాలో అనేటువంటి ఆప్షన్ను మీరు మార్క్ చేయండి. ఓకేనా, సో ఇచ్చినటువంటి రెండు తీర్మానాలు కూడా తప్పని చెప్పొచ్చు, ఎందుకంటే అవన్నీ కూడా 100% ఫాల్స్ అవుతాయి. ఓకేనా, అందుకోసం మనం నైదర్ వన్ ఆర్ టూ ఫాలోస్ అని అంటాం. ఓకేనా, సరే నైదర్ వన్ నార్ టూ ఫాలోస్ అని అంటాం. రైట్. సో ఎందుకు ఇది నైదర్ వన్ నార్ టూ అని అంటే, ఇక్కడ ఆల్ నో అనేటువంటి కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ అనే దాంట్లో ఆ ఆల్ నో అనేటువంటిది కనుక మనకు ఫామ్ అవ్వదు కాబట్టి, కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ అవ్వదు కాబట్టి, సో అందుకోసం మనం నైదర్ వన్ నార్ టూ అనేటువంటి దాన్ని మనం ఆప్షన్ టిక్ చేయాలి. ఓకేనా, సో మీరు కంక్లూజన్ 5కు సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేది వీలైతే మీరు యూట్యూబర్స్ అయితే అంటే యూట్యూబ్లో చూస్తున్నట్లయితే కనుక యూట్యూబ్ కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ యాప్లోనైతే కనుక మీరు మన యాప్కు సంబంధించినటువంటి చార్ట్ ఉంటుంది, అందులో మీ యొక్క ఆన్సర్లైనా పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. వెరీ వెరీ సింపుల్. మీరు అది ఐదర్ వన్ ఆర్ టూ ఫాలోస్ అవుతుందా, కంక్లూజన్ 1 ఫాలో అవుతుందా, 2 అవుతుందా, లేకపోతే ఏమవుతుంది అనేటువంటిది ఈ ఆప్షన్స్ నుంచి నాకు జనరేట్ చేయండి.
ఇది కేవలం బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ మాత్రమే 5-6 కేసులలో ఫామ్ చేస్తున్నా. ఇంకా డిఫికల్ట్ క్వశ్చన్స్ అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇందులో సబ్జెక్ట్ ఆబ్జెక్టును మార్చేటువంటిది ఇంకొక టర్మ్ ఉంటుంది. సో ఆ కండిషన్స్ని ఏ విధంగా అప్లికేబుల్ చేయాలనేటువంటిది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.